సో బెజవాడలో పెద్ద మానియా అయితే నడుస్తుంది. సో నాయనకు ఒక్కసారి మీరు ఒక్క లుక్ వేస్తే చాలు పెద్ద మానియా ఏంటో అర్థమవుతుంది. ఇప్పటికే ఈవినింగ్ జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఏర్పాట్లన్నీ కూడా చాలా ముమ్మరంగా సాగుతున్నాయి. సో ఈవినింగ్ చాలా పెద్ద పండుగ అయితే జరగబోతుందని చెప్పి కూడా మెగా అభిమానులందరూ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు ఈగర్గా. సో ఇప్పటికే పాస్లన్నీ కూడా ఎప్పుడెప్పుడు దొరుకుతాయని చెప్పి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో పాస్ల కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు పాస్లు ఉంటేనే ఎంట్రీ కూడా ఇక్కడ జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం మీరు చూస్తున్న విజువల్ అయితే ఖచ్చితంగా ఏఆర్ రెహమాన్ ఈవెంట్ కాన్సర్ట్ అయితే జరగబోతుంది. మెగా ఈవెంట్ అయితే గ్రాండ్ గా విజయవాడలో సెలబ్రేట్ చేయబోతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పటికే పెద్ద సాంగ్స్ అన్ని మనం విన్నాము. సో పెద్ద సాంగ్స్ వెనక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఎంత అవసరం ఉందో కూడా అర్థమవుతుంది. సో ఇప్పటికే చాలా సాంగ్స్ కూడా హిట్ అయినాయి. అలాగే పెద్దలో మొత్తం కూడా సాంగ్స్ అన్ని కూడా రిలీజ్ అయ్యి ఇప్పటికే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొన్న రిలీజ్ అయిన హల్లెలో సాంగ్ కూడా చాలా గ్రాండ్ గా ట్రెండ్ అవుతుంది, వైరల్ అవుతున్నాయి పెద్ద సాంగ్స్ అన్ని కూడా. ఇప్పటికే చిక్రీ సాంగ్ అయితే ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడైతే రిలీజ్ చేశారో అప్పటి నుంచి కూడా చిక్రీ సాంగ్స్ అయితే ట్రెండింగ్ లో ఉందని చెప్పుకోవచ్చు. సో ఒక్కసారి ఈవెంట్కి సంబంధించి కూడా చాలా గ్రాండ్గా అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే చాలామంది ముఖ్యంగా సెలబ్రిటీలకి ఫ్యాన్స్కి మాత్రమే ఎక్కువ స్కోప్ ఇచ్చేలా కూడా ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మధ్యాహ్నం రామ్ చరణ్ 3కి అయితే గన్నవరంలో ల్యాండ్ అవుతారు. సో అక్కడి నుంచి కూడా గ్రాండ్గా ఆయన్ని వెల్కమ్ చేయడానికి కూడా 3 దగ్గర నుంచి కూడా ర్యాలీ అయితే ప్రారంభించబోతున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా వచ్చి రామ్ చరణ్ అభిమానులు కూడా రామ్ చరణ్ ఎప్పుడెప్పుడు వస్తారని చెప్పి కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఉప్పెన సినిమా తీసిన డైరెక్టర్ బుచ్చిబాబు సెకండ్ మూవీ ఇది. సో ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని చెప్పి కూడా చాలా మంది అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. అలాగే మెయిన్ ఒక సాంగ్లో కూడా శృతి హాసన్ గెస్ట్ అపిరియన్స్ కింద స్పెషల్ సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ సాంగ్ కూడా ఇప్పటికే ట్రెండింగ్లో నిలిచింది. సో ఈవినింగ్ 6 తర్వాత కూడా ఈవెంట్ అంతా కూడా ఘనంగా స్టార్ట్ చేయబోతున్నారు. చిరంజీవి వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. చిరంజీవి అలాగే మెగా పవర్ స్టార్ డిప్యూటీ సీఎం కూడా ఇప్పటికే రావాల్సి ఉంది. కానీ నాకు తెలిసి మా ఇన్ఫర్మేషన్ వచ్చినంత వరకు కూడా మోస్ట్లీ వాళ్ళిద్దరు రాకపోవచ్చు అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. ఈవెంట్కి సంబంధించి కూడా ఇది విజయనగరంలో జరగాల్సిన ఈవెంట్ ముఖ్యంగా. సో అక్కడి నుంచి కూడా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అయితే విజయవాడకి షిఫ్ట్ చేయడం జరిగింది. సో అప్పటికే అభిమానులందరూ కూడా ఇప్పటికి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ యొక్క పండుగ వాతావరణం అంతా కూడా విజయవాడలో చూడడం చాలా గ్రాండ్గా అనిపిస్తుందని చెప్పి కూడా అభిమానులు అయితే ఫుల్ ఖుషీలో ఉన్నట్టు కనిపిస్తుంది. సో విజయనగరంలో జరగాల్సిన ఈవెంట్ విజయవాడలో జరుగుతుంది. సో ఫుల్ ఖుషీలో ఉన్నారు అభిమానులు కూడా. అలాగే ఇక్కడికి సంబంధించి 20,000 మంది అభిమానులకైతే పాస్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. కానీ అంతకుమించి ఎవరైనా వస్తే కనుక బయట స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు. అందులో చూసుకోవాలని చెప్పి కూడా ఇక్కడున్న మేనేజర్స్ కానీ ఈవెంట్ మేనేజర్స్ కానీ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో పాస్లకు సంబంధించి కూడా విఐపి అలాగే ఎంఐపి సెలబ్రిటీ పాస్ల వరకు కూడా అలాట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ దాంట్లో కూడా మోస్ట్లీ సెలబ్రిటీలు కూర్చునే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. తర్వాత అభిమానులు మెగా చిరు అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే కూర్చునే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మిగతా ఎవరు వచ్చినా కానీ పాస్లు ఉంటేనే లోపలికి రావాలి, లేదంటే లేదు. ముఖ్యంగా పోలీస్ బందోబస్తు అయితే గట్టిగా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే రామ్ చరణ్ అభిమానులు ఎక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడే కాదు, విజయవాడ నుంచే కాదు, చుట్టుపక్కల ఊర్ల నుండి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్లో కూడా రామ్ చరణ్ అభిమానులు యువత ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఎక్కువ వస్తూ ఉంటారు. సో వాళ్ళకి సంబంధించి కూడా ఏర్పాట్లు చాలా గట్టిగా ముమ్మరంగా సాగుతున్నాయి. బందోబస్తు అయితే ముఖ్యంగా పోలీసులు అయితే ముమ్మరంగా గస్తీ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చెప్పి చూసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా విజయవాడలో పెద్ద మానియా ఫుల్ జోష్లో నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఈవినింగ్ కూడా రామ్ చరణ్ వచ్చిన తర్వాత ఆ జోష్ అనేది మరింత ఎక్కువయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ నాగరాజుతో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ, ఇందిరాగాంధీ స్టేడియం నుండి.